క్రీడలు మానసిక శారీరక దారుఢ్యానికి దోహదం చేస్తాయి. ప్రతినిత్యం క్రీడలను సాధన చేయడం ద్వారా చురుకుదనం పెరుగుతుంది. తద్వారా చేసే పనిపై ఏకాగ్రత పెరిగి మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. మే 7న ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా కథనం. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం మే నెలలో నిర్వహించబడే ఒక ముఖ్యమైన క్రీడా అవగాహన దినం. ఈ దినోత్సవం ద్వారా యువతలో అథ్లెటిక్స్ క్రీడలపై ఆసక్తి పెంచడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యం. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంస్థ అయిన వరల్డ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సంస్థలు ఈ దినోత్సవాన్ని వివిధ కార్యక్రమాలతో జరుపుకుంటాయి. ఉరుకుల పరుగుల జీవితంలో అథ్లెటిక్స్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అథ్లెటిక్స్ అనేది ట్రాక్ మరియు ఫీల్డ్ క్రీడల సమాహారం. ఇందులో పరుగులు, జంపులతో పాటు త్రో ఈవెంట్స్ వంటి పోటీలు ఉంటాయి. ఈ క్రీడలు శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం వంటి గుణాలను పెంపొందిస్తాయి. భారతదేశంలో అథ్లెటిక్స్ క్రీడలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. నీరజ్ చోప్రా వంటి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించి యువతకు ప్రేరణగా నిలుస్తున్నారు. పాఠశాలల్లో క్రీడా పోటీలు, యువతకు శిక్షణ శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రోత్సాహం వంటి కార్యక్రమాలతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, ఇది ఆరోగ్యకరమైన జీవన విధానానికి మార్గదర్శకం. క్రీడలను రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటే శారీరకంగా, మానసికంగా బలంగా ఉండవచ్చు. క్రీడలు మన ఆరోగ్యానికి ఆధారం అనే సందేశాన్ని ఈ దినోత్సవం ప్రపంచానికి తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రస్తుత కాలంలో విద్యార్థులు, యువత మైదానాలను వదిలి సెల్ ఫోన్లతో కాలం గడుపుతూ తమ ఆరోగ్యాలను దెబ్బతీసుకుంటున్నారు. శారీరక శ్రమ లేకపోవడంతో చిన్న వయసులోనే బీపీ, షుగర్ వంటి జీవనశైలి రోగాలు వస్తున్నాయి. దీంతో దీర్ఘకాలం మందులు వాడడం వల్ల శరీరం మరింత రోగగ్రస్తమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో శరీరానికి వ్యాయామం ఎంతో అవసరం. క్రీడల ద్వారా శరీరానికి వ్యాయామంతో పాటు చురుకుదనం పెరుగుతుంది. తద్వారా రోగాల బారిన పడకుండా ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ వ్యాయామంతో పాటు క్రీడలలో పాల్గొనడం ఎంతో అవసరం. మే 8వ తేదీ వరల్డ్ అథ్లెటిక్ డే సందర్భంగా మా యొక్క ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన క్రీడాకారులకు, యువకులకు, విద్యార్థులకు వరల్డ్ అథ్లెటిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా ఈరోజు మనం ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యంపై అవగాహన సాధించే క్రమంలో ప్రతి ఒక్కరూ మైదానాలని ఆశ్రయించాలనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, విద్యార్థులు, యువకులు, ఉత్సాహవంతులు అందరూ కూడా శారీరకమైన దృఢత్వం కలిగినప్పుడే మన భారతదేశం కూడా ఎంతో బలంగా నిర్మితమవుతుంది. ఆ రకంగా నేను ఈ సందర్భంగా యువకులకు తెలియజేసిందంటే, మీరు క్రీడల వైపు మళ్ళండి. మీరు ఆటల వైపు మళ్ళినప్పుడు మీలో శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం, శారీరక వికాసం కలుగుతుంది. తద్వారా మీరు గ్రౌండ్లో చిందించిన ప్రతి చెమట చుక్క మీరు లక్ష్యం వైపు, మీరు విజయం వైపు సాధించే విధంగా మీ ప్రయాణం ఉంటుంది. ఆ రకంగా ఈ యొక్క అథ్లెటిక్ డే సందర్భంగా ఏదైతే పరుగులు, అలాగే థ్రోయింగ్స్, జంపింగ్స్ ఇవి ప్రధానంగా ఉంటాయి ఈ అథ్లెటిక్లో. దీన్ని మీరు మీ యొక్క హద్దులు దాటి, మీ యొక్క లక్ష్యాలు దాటి మీరు ప్రయాణం చేస్తే, మీరు శ్రమిస్తే, మీరు లక్ష్యం దిశగా, మీ విజయం దిశగా ఈజీగా మీరు లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మైదానాలకు అలవాటుగా అయిదాం. రాబోయే భవిష్యత్తు తరాలు ఎటువంటి రోగాలు లేకుండా, ఎటువంటి రుగ్మతలు లేకుండా మనం తయారు కావాలనే విషయాన్ని